నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. ఈ రోజుల్లో చాలామందికి అంటే ఒక మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, ఒకరికి దానం చేస్తే పుణ్యం వస్తుంది అన్న అవగాహన ఉంది. కానీ మోక్షం అంటే ఏంటి? ఇది ఎవరికి పెద్దగా తెలియదు. అసలు ఈ పుణ్యానికి మోక్షానికి తేడా ఏంటి? అసలు పుణ్యం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా బిగ్ థింగ్. ఓకే, జన్మరాహిత్యము పొందడం మోక్షముగా కొన్ని చోట్ల చెప్తారు. అసలు అంటే ఇంకో జన్మ లేకుండా, ఓకే, జన్మని తప్పించుకోవడానికి వారు జనన మరణ చక్రము నుంచి బయటపడడానికి. ఓకే, మనుషుల్ని 4 రకాలుగా డివైడ్ చేశారు. ఓకే, ఉత్తమ, మధ్యమ, మంద, అతి మంద అని 4 రకాలు. ఉత్తమమైన మనుషుడు ఎవరైనా సరే జ్ఞానము పొంది తొందరగా ఆత్మజ్ఞానము తెచ్చుకుని ఆత్మ నాశనము లేనిది, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరం అనే బట్టలు వేసుకుంటూ ఉంటాను అని తెలుసుకోగానే తక్కువని మోక్షంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఇంకా కర్మలో పాపం పుణ్యం అంటావు. చాలా ఈజీగా జనరల్ టర్మినాలజీలో చెప్తున్నా. ఎవరైతే ఆత్మజ్ఞానముని ఓన్లీ పుస్తకాల్లో చదవడం కాదు, తెలుసుకుని సుస్థిరముగా నిలబెడతారో వాళ్ళు ఈ జనన మరణ అనే చక్రము నుంచి, కర్మ చేయడం, కర్మ నుంచి ఒక పాపం ఒక పుణ్యం, ఇవి రావో చక్రం నుంచి బయటపడిపోయి మోక్షం వైపుకి వెళ్ళిపోతారు. ఇది ఉత్తమమైన వాళ్ళు విన్న, తెలుసుకున్న, చదివిన టక్కమని సింక్ అవుతారు. దే విల్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రాప్. ఈ శరీరం నాది కాదు, ఏది నాది కాదు, ఇంతవరకు నా పేరు మా నాన్న వాళ్ళు పెట్టింది నాది కాదు. డిగ్రీలు నేను చదువుకున్నా, టీచర్ ఎవడో చెప్పాడో, నేర్చుకున్నా, ఎగ్జామ్ రాసా, వాడెవడో ఇచ్చాడు నాకు ఆ డిగ్రీ. సో అలా ఆలోచించుకోగలితే నాదంటూ ఏదీ లేదు, ఉన్నది ఒక్కటే ఆ చైతన్యము, అది ఆత్మ అని రియల్గా ఎస్టాబ్లిష్ చేసిన వాడు మోక్షముకి వెళ్ళిపోతాడు. మోక్షము అంటే ఈ శరీరము నశ్వరం అయిపోయింది కాబట్టి, ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి, పరమాత్ముడితో కలిసిపోయింది కాబట్టి దిస్ ఎంటైర్ కర్మ సైకిల్ పోయింది. పోయింది, లేనే లేదు. ఇదంతా మాయలాగా, ఇల్యూజన్ లాగా ఇలా పోతుంది, తొలగిపోతుంది. ఒక్కసారి సూర్యుడు రాగానే మబ్బు విడిపోయినట్టు, మొత్తం చీకటంతా పోయి తెల్లవారుజామ వచ్చినట్టు వస్తుంది. ఇది ఉత్తమమైన వాళ్ళు వింటారు, విని తెలుసుకుంటారు, కొన్నిసార్లు చదువుతారు, కొన్నిసార్లు ఒక్క చిన్న గురువు యొక్క స్పర్శ మారిపోతారు. వాళ్ళు తొందరగా మోక్షం వైపుకి వెళ్తారు. మిగతా ముగ్గురికి, మధ్యమ, మంద, అతి మంద అనే ముగ్గురికి ఈ ఏదో చేస్తాను, దానివల్ల పాపాలు పుణ్యాలు అని. దీనికి కూడా 2 రకాలుగా చెప్పారు. ఒకటి రెగ్యులర్గా చేసే విధి విధాన ద్వారా వచ్చే కర్మలు, 2 నిషిద్ధ కర్మలు. నిషిద్ధము చెయ్యకూడనిది అని శాస్త్రము చెప్పగా చెయ్యకూడని తప్పు పనులు ఏది తీసుకున్నా అది కర్మ నెగిటివ్గా వస్తుంది, నరకానికో లేకపోతే కింద లోకాలకు, అధోహ లోకాలకు వెళ్తాం. ఎవరైతే కర్మలు చెయ్యాలి అనుకుంటున్నారు, చేస్తారో కర్మలు, వాళ్ళకి కూడా కొన్ని కర్మలు, విధి ద్వారా నిర్మితమైన కొన్ని కర్మలు ఉంటాయి. ఆ విధి నిర్మితమైన పుణ్యకర్మలు చేసుకుంటే పుణ్యలోకాలకు వెళ్తారు. విచ్ విల్, ఈ శరీరము ఇదంతా మాయ, దీనిలో బాధ లేకుండా ఉంటుంది, సఫరింగ్ లేకుండా. బట్ ఇందులోనే తిరుగుతున్నాడు, ఇంకా మోక్షం వైపుకి వెళ్ళలే. మోక్షం అంటే అసలు ఈ శరీరము రావడము, పుట్టడము, ఇందులో మంచి చెడు ఇవంతా లేకుండా ఓన్లీ త్రూ పుణ్యము చేసుకోవడం వల్ల, కొన్ని పుణ్య కార్యాల వల్ల వాటికి సంబంధించిన పుణ్యలోకాలకు వెళ్తారు. లోకం అంటే అక్కడెక్కడో ఉంటుంది అనుకోకూడదు, జస్ట్ ప్లేన్ ఆఫ్ ట్రాన్సిషన్ అంతే. ఆ ప్లేన్ ఆఫ్ ట్రాన్సిషన్లో సపోజ్ అర్చనలు, ఈ గుడిలో పూజలు ఇవన్నీ చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ పుణ్యం వస్తుంది. కాన్సన్ట్రేషన్, ఫోకస్ చేసుకుంటే అంటే మెడిటేషన్ లాంటి మానసిక పుణ్యం వస్తుంది. కొన్ని వ్రతాలు, నోములు చేసుకుంటే కామిత అంటే కోరికలు ఏమన్నా ఉంటే న్యాయ మార్గములో, ధర్మ మార్గములో కోరికలు తీర్చుకోవడానికి వ్రతాలు, నోములు అలాంటివి చెప్పారు. ఓన్లీ మైండ్ రిలేటెడ్ కర్మలు చేసుకోవాలనుకుంటే సంధ్యావందనం కానీ, పూజలు కానీ, జపాలు కానీ చెప్పారు. సో అలాగా కొన్ని నిర్మితమైన కర్మలు పుణ్యాలు ఇస్తాయి, కొన్ని చెయ్యకూడని కర్మలు పాపాలు ఇస్తాయి. ఇచ్చిన కర్మలు పుణ్యం ఇస్తే పుణ్యలోకాలకి వెళ్తాం,
ఓకే, అందుకే పుణ్యం చేసుకుంటే అట్లీస్ట్ సఫరింగ్ పోతుంది. ఎందుకంటే నేను ఇంకా ఈ శరీరము లేదు అని నమ్మలేకపోతున్నాను. నా కళ్ళ ముందు కనిపిస్తోంది ప్రపంచం లేదని ఎలాగా అనే ఒక మాయ కప్పుతుంది. కాబట్టి అట్లీస్ట్ పుణ్యం చేసుకోరా, సఫర్ అవ్వవు. నీకు ఈ ఎంజాయ్మెంట్ అంతా చేశాక ఏదో రోజు నీకు అనిపిస్తుంది ఇంతేనా, ఇంకా ఎంజాయ్ చేసా ఏం చేశా. ఇప్పుడు చాలామంది వీకెండ్ వస్తే వీకెండ్ పార్టీ అన్నారా, ఒక 1 year చేసుకుంటారు పార్టీ. తర్వాత ఏది ప్రతి వీకెండ్ పార్టీ బోర్ వస్తుంది అంటారు. కితకితలు కూడా ఎక్కువసేపు తట్టుకోలేము మనం. ఆనందం అనుకుంటాం మనం, ఆనందాలు వస్తే హ్యాపీగా ఉందాం బాస్ అని. ఎక్కువసేపు హ్యాపీనెస్ కూడా తట్టుకోలేము, ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, సో పాయింట్ ఈజ్ నీ సుఖము కూడా పుణ్యాలు ఎంతసేపు ఉంటావు పుణ్యంలో, ఎంతసేపు చేస్తావు. అప్పుడు మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి స్పృహ మన జ్ఞానము వైపుకి వెళ్ళి ఈ ఆత్మజ్ఞానంకి వస్తుంది. ఎవరైతే ఆత్మజ్ఞానంలో నిలుస్తారో వాళ్ళు మోక్షము వైపుకి వెళ్తారు. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం అనేది లేకుండా నాకు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే కొంత పుణ్యమో కొంత చేయకుండా తప్పించుకుంటే ఉంటుందంటే పుణ్యంకి వెళ్తారు. హోప్ ఆ స్ట్రక్చర్ నేను క్లియర్గా ఇచ్చానని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ పుణ్యము అనేది కొన్ని విధాలుగా మనకి మంచి చేసిన ఆత్మజ్ఞానము మోక్షం వైపుకి వెళ్ళనివ్వకుండా కూడా ఇవే ఆపుతాయి. ఎందుకంటే ఒక్కసారి పుణ్యము చేయగానే కర్తాభావం వచ్చింది. కర్త భోక్త ఏదైతే మనము చేస్తామో దాని యొక్క కర్తృత్వం మనకు వచ్చింది, దాన్ని అనుభవించేది కూడా మనకు వస్తుంది. సో మనం ఎవరికైనా ఒక 1000 రూపాయలు దానం ఇస్తే ఆ 1000 రూపాయల యొక్క పుణ్యము మనం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. నేను ఇచ్చాను అన్నాను కాబట్టి, ఓకే, నేను దానికి పుణ్యం అని ఇచ్చాను. ఆ పుణ్యము నేను తీసుకుని మోస్తున్నాను. ఓకే, ఆ పుణ్యాన్ని అవ్వకొట్టుకోవడానికి కూడా మళ్ళీ నువ్వు జన్మెత్తి ఓ బంగ్లాలో పుట్టి ఆ బంగ్లాలో కూడా నువ్వు అనుభవించాలి. ఓకే, సో పుణ్యానికి కర్త నేను అయ్యాను కాబట్టి ఆ కర్తగా నేను అనుభవించాలి. సో ఎప్పుడైతే ఈ కర్తాభావం పోయి నేనేమి ఇవ్వలే ఇప్పించాడు, నాకు ఒకవేళ నేను చదువుకుని ఉండి నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అంటే నా గురువులు నాకు చెప్పింది చదువు, లక్కీగా నా దగ్గర నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చారు. ఇదంతా కూడా నాకు నిలిపే జ్ఞానము లేకపోయి ఉంటే, ఈ బుర్ర అనేది లేకపోయి ఉంటే నాకు అసలు ఇది వచ్చేదే కాదు. సో ఇదంతా ఎక్కడో ఏదో సిస్టమ్ నడుస్తుంది రాబాయ్, నేను కాదు. అదేదో పుస్తకంలో వాళ్ళు ఎవరో రాసేస్తే అవి చదువుకుని నేను డాక్టర్ అయిపోయానే. నేను డాక్టర్ అయిపోయిన దాన్ని నాకు ఆ స్కిల్ మెయింటైన్ చేయడానికి మా అమ్మ నాన్న నాకు లైఫ్ ఇచ్చారే, నాకు స్పృహ ఇచ్చారే. ఇవన్నిటినీ అనుసంధానం చేస్తూ ఎప్పుడో చదివిన విద్య కరెక్ట్గా ఆ టైంకి నేను ఆ సర్జరీ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చిందే, ఎంత మెకానిజం నడుస్తుంది. నేను కాదు, ఏదో వస్తుంది. మీరు నమ్మరు, నేను సందర్భం వచ్చిందో చెప్తున్నా. కొన్ని వీడియోలు నా వీడియోలు నేనే చూసినప్పుడు ఇది నేను చెప్పలేదే అనిపిస్తుంది. సంథింగ్ విల్ ఫ్లో. ఆ యొక్క మన మైండ్లోకి ఒకటి వచ్చి అలా చెప్పిస్తుంది. నేనే కొన్నిసార్లు నా వీడియోలు చూసినప్పుడు ఇది నేను ఎప్పుడు నేర్చుకున్నాను, ఎక్కడ నేర్చుకున్నాను, ఎలా వచ్చింది అది. అదే మనకి అర్థం చేసుకోవాల్సినంటే అలా భగవంతుడి ప్రేరేపణ ఫ్లో అవ్వడం వల్ల కానీ మనకి ఏమొచ్చని అనేది అసలు నిష్కామంగా నేను చెయ్యట్లే, కర్మ అవుతుందంతే. మంచి చేస్తేనేమో అంతా భగవంతుడి దయ, చెడు చేసేసరికి నాకెందుకు ఈ కష్టాలని కూడా అనుకోకూడదు. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. మన లైఫ్లో చెడు రాగానే ఏంటో భగవంతుడు నా మీద కసిగట్టాడు అనేటట్టు ఉండకూడదు. ఇట్ ఈస్ ఆల్ అన్నీ కూడా అలా వెళ్ళిపోతున్న వైర్లో, నువ్వు కరెంట్లో నువ్వు వైర్ మాత్రమే, కరెంట్ నీది కాదురా, ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది అని తెలుసుకోవాలి. అది మోక్షం వైపు పంపిస్తుంది. లేదంటే ఇంకా ఇందులో ప్లస్ మైనస్ లెక్కలు వేసుకుంటుంటాం, అందులో తిరుగుతుంటాం. ఈజీ మెథడ్ వీటి నుంచి డౌన్కి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళే కంటే ఎప్పుడైనా పుణ్యంలో కొంచెం ఇల్లు అంతా బాగానే ఉంది అనుకుంటే వెంటనే సాధనలోకి దిగి ఆత్మసాక్షాత్కారం పొందేయాలి. మానవ జీవితం అందుకే ఉంది. కానీ వీటికి మధ్యలో అడ్డుపడేది ఒకటి ఉంది, అదే బుద్ధి, ద ఇంటలెక్చువల్ డేంజర్. ఓకే, చాలా తెలివిగా ఆలోచించాను అనుకుని అందులో తిప్పుతూ ఉంటాను. అదే లాస్ట్ ట్రాప్. దట్ నేను చాలా తెలివిగా అన్నీ కనిపెట్టేశాను అని ఫీలింగ్లో ఉంటాడు. ఎటు కనిపెడతావు, పో చూడు,
ఇంకా ప్రపంచం ఎక్స్పాండ్ అవుతోంది. ఎంత కనిపెడితే ఇంకొక అంత వస్తుంది. అదే భగవంతుడి యొక్క అవ్యక్త స్వరూపము. నువ్వు ఎంత కనిపెట్టు ఇంకా అంత వస్తుంది. అందుకే దేవుడిని వాళ్ళు కొంతమంది సైంటిస్టులు అంటారు ద గాడ్ ఆఫ్ ద గ్యాప్స్ అని. నువ్వు ఎక్కడ ఆ గ్యాప్లోకి వచ్చేస్తాడు. ఎక్కడ కనిపెట్టలేవు ఇంకా అక్కడి నుంచి వస్తాడు. సో అందుకని దేవుణ్ణి అనవసరంగా అవన్నీ వెరిఫికేషన్లు బుద్ధితో చేయకుండా బుద్ధిని అవసరాలకి వాడుకుని మిగతా టైంలో ఆత్మ ఆనందంలోకి వెళితే మోక్షము వైపుకు అడుగు పెడతావు. మోక్షం అంటే ఈ జనన మరణ అనే చట్రము నుంచి బయటపడతావు. అప్పుడు నథింగ్ ఎఫెక్ట్స్ యూ, నథింగ్ బాదర్స్ యూ. మరి ఇప్పుడు నాతో చిన్న డౌట్, చేయించేదంతా భగవంతుడే అయినప్పుడు ఈ మంచి చెడులు ఎందుకు చేయిస్తున్నాడు? కర్మ అనుభవించడానికి. ఓకే, మనం చేసిన యా అబ్సల్యూట్లీ మంచి పాయింట్ అడిగారు. నేను మీ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సరే, ఫస్ట్ ఎప్పుడు చేశాను నేను కర్మ కదా, నేను ఒక కర్మ చేసి ఉంటాను, అందులో ప్లస్ మైనస్ పుణ్యం. సో ఫస్ట్ కర్మ అసలు నేను ఎందుకు వచ్చాను, కర్మ చేయడానికి అసలు నేను ఎందుకు బయటకు వచ్చాను, దేవుడు అలాగే ఉండొచ్చు కదా. ఆ ఒక్క సత్యము తెలుసుకోవడానికే మనం మోక్షం పొందాలి. నువ్వు అసలు ఎందుకు పుట్టావురా, నువ్వు అసలు ఆ విష్ణుమూర్తి అలా నిద్రలో ఉండగా ఆయన ఆలోచన నుంచి ఆ గర్భోదక్షాయ విష్ణువు నుంచి ఎందుకు వచ్చావు, ఆ పరస్వరూపమైన త్రిపుర అమ్మవారు అలా లలితా స్వరూపంగాను అలా పెద్ద అమ్మవారిగాను దేవీ భాగవతంలో చెప్పినట్టుగా దేవీ స్వరూపంగా ఉండి అందులో చూస్తుంది. అసలు నేను ఎందుకు వచ్చాను అని డౌట్ వస్తే ఆ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చేసుకోవడానికే సాధన. అసలు ఎందుకు వచ్చాను, కర్మ చేసావు ఓకే, కొన్ని ప్లస్లు చేసావు, కొన్ని మైనస్ ఓకే, అసలు ప్లస్ ఎప్పుడు చేశాను, అసలు మైనస్ ఎప్పుడు చేశాను, అసలు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది కేవలము నీ జర్నీయే, నువ్వు ఒక్కడివే కనిపెట్టుకోవాలి. అందుకే ఈ ప్రయాణం అంతా. ఓకే, అప్పుడు తెలుస్తుంది అరే నేను ప్లస్ చేయలే మైనస్ చేయలే, ఇదంతా కూడా ఒక కళలో ప్లస్ అనుకున్నా మైనస్ అనుకున్నా ఇదంతా కళ, జస్ట్ కళ్ళు తెరవాలంతే. ఓకే, అనగానే ప్లస్ లేదు మైనస్ లేదు పుణ్యము లేదు పాపం లేదు, అక్కడ ఎవరో కూర్చుని నోట్స్ రాసుకోవట్లేదు, యమధర్మరాజు పక్కనే కూర్చుని చిత్రగుప్తుని రాయట్లే, ఇదంతా నేను బాడీ ఉందనుకున్నాను కాబట్టి ఈ కష్టాలు నష్టాలు ఉన్నాయనుకున్నాను కాబట్టి అవన్నీ వచ్చాయి. ఒక్కసారి అందులో నుంచి బయటపడదే అవేం లేవు, ఇది ఏమీ లేదు అని తెలుసుకుంటాం. ఓకే, బిగ్ సైన్స్. మీరు అడిగిన ప్రశ్న ఒక్క రోజులో చెప్పేది కాదు, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్. తెలుసుకోవాలి, హోప్ ఇది అర్థం కావాలి సాధన ద్వారా. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ హరీష్ గారు, చాలా బాగా చెప్పారు మోక్షానికి పుణ్యానికి డెఫినేషన్ అండ్ ఎలా ఏం చేస్తే బెటర్గా ఉంటుంది, ఏం చేయకూడదు, ఏం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.